పెళ్ళైన ప్రతి ఆడవాళ్ళు కూడా పుట్టింటి నుంచి వచ్చేటప్పుడు తెచ్చుకునే కడుపు చలవ కోసం అమ్మగారు ఇచ్చే పంచదార చలివిడి అనమాట. చాలా బాగుంటుంది. ఎలా తయారు చేయాలో చూపించేస్తాను. నెయ్యి వేసి కడాయిలో కొబ్బరి ముక్కలు వేయించుకోవాలి. ఇవి కొంచెం బాగా వేగిన తర్వాత ఇందులోకి మళ్ళీ జీడిపప్పు కూడా వేసి దోరగా వేయించేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఈ చలివిడి కోసం బియ్యం నానబెట్టి చేసిన తడిపిండి ఉంటుంది కదా, వరిపిండి, దాంతోనే మనం చలివిడి ప్రిపేర్ చేసుకోవాలి. ముందుగా అరిసెల పిండిలాగే రెడీ చేసుకొని ఉంచుకోవాలన్నమాట. ఇప్పుడైతే నేను ఒక అర గ్లాసు పంచదార వేసి కొంచెం వాటర్ వేసి పాకం పట్టుకుంటున్నాను. కొంచెం లేత పాకం వచ్చేలాగా మరిగించుకోవాలి. మరీ ముదిరిపోకుండా లైట్గా పాకం తయారవ్వాలన్నమాట. చాలా తొందరగా అయిపోతుందండి ఈ చలివిడి చేయడం అయితే. పిండి రెడీ చేసి పెట్టుకుంటే చలివిడి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఇలా కొంచెం పాకం రెడీ అయిన తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ వరకు యాలక్కాయల పొడి వేసాను. యాలకుల పొడి వేసేసి ఇప్పుడు సరిపడినంత ఈ బియ్య పిండి వేసేసుకోవాలి. ఇంచుమించుగా నాకైతే అర గ్లాసు పంచదారకి 2 గ్లాసుల వరిపిండి అయితే పట్టింది, తడిపిండి. ఇలా మొత్తం కలిపేసి కొంచెం పలచగా ఉన్నప్పుడే ఇంకా వేయకూడదు అనమాట, ఆపేయాలి. మరీ గట్టిగా అయిపోకుండా ఇలా నేను చూపిస్తున్న విధంగా కొంచెం పలచగా ఉండాలన్నమాట. స్టవ్ ఆపేసేసి ఇలా వరిపిండి అంతా కలిపేసుకోవాలి. ఉండగట్టకుండా ఒకసారి అంతా కలిపేసుకుని పైన మనం వేయించి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు ఉన్నాయి కదా, కొబ్బరి ముక్కలు, జీడిపప్పు, అవసరమైతే కొంచెం నెయ్యి కూడా వేసేసి మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి. ఎంత చల్లారినా సరే అలా గట్టిగా అవ్వకుండా మెత్తగానే ఉంటుందన్నమాట. అలా పలచగా చేసుకోవాలి. అందుకే ముందే గట్టిగా చేసేసామంటే గట్టి పడిపోతుంది. ఎన్ని రోజులైనా సరే ఇలా ఉంటే చాలా బాగుంటుందన్నమాట. మన ఆడవాళ్ళందరికీ కూడా ఈ చలివిడి అనేది ఒక మెమొరీయే అనుకోవాలి. పుట్టింటి నుంచి వచ్చేటప్పుడు తెచ్చుకుంటూ ఉంటాము. అలాగని అందరికీ కూడా పంచిపెడుతూ ఉంటారనమాట. నచ్చితే మరి లైక్ చేయండి. చూసారు కదా, చల్లారిన తర్వాత కూడా ఇలా పలచగా ఉంటుందన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.